వెల్కమ్ టు లక్ష్మీ టాకీస్ అండి. ఇవాళ రొయ్యలు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ రొయ్యల్ని బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ పైన ఆయిల్ వేసి తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకొని కలిపెట్టుకొని, మేము కల్లుప్పు వాడుతున్నామండి, మీరు ఏ ఉప్పు అయినా వాడుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసుకొని వదిలేయండి, మూత పెట్టిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే అండి, 2-3 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట ఉన్నా కూడా రొయ్యలు చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలంటే 3 వీక్స్ ఉంటాయండి. స్టీల్ బాక్స్లో పెట్టుకొని ట్రేలో పెట్టుకున్నా కూడా 3 వీక్స్ ఉంటాయండి. ఇది బయట ఎవరైనా తీసుకోపోవాలి అని, మా పిన్ని చాలా ఇష్టం, తను పుట్టపర్తిలో ఉంటుంది. ఇలా చేసి పంపిస్తే తను 3 వీక్స్ తినేదనమాట. 2 డేస్ జర్నీ అయ్యేది వాళ్ళకి, అయినా కూడా వాసన ఉండదు, నీసు వాసన ఉండదు, చాలా బాగుంటాయి రొయ్యలు. ఫ్రెష్గా ఉన్నట్లే ఉంటాయండి. రొయ్యలు ఎలా వాటర్ ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు కలుపుకుంటే చాలండి, దాన్ని చూస్తూనే ఉండనవసరం లేదు. ఈ ప్రాసెస్ అంటే 20 మినిట్స్ పడుతుందండి. ఆ వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అలా మనకు కనిపిస్తూ ఉంది. బాగా రొయ్యలు విడివిడిగా వచ్చేసి మెత్తగా చాలా బాగుంటాయండి. అలా తినేసినా కూడా బాగుంటాయి, కారం లేకపోయినా కూడా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి రొయ్యలు. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ప్రాసెస్ అంతా. మీరు తగ్గించి కానీ ఎక్కించి కానీ పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్ అయితే 20 మినిట్స్లో ఈ ప్రాసెస్ అయిపోతుంది. 3 వీక్స్ తినొచ్చండి. మా మదర్ ఎప్పుడు ఇలా చేసే మాకు పెడుతుంది. ఒకవేళ అప్పటికప్పుడు తినే పని అయినా కూడా ఇలా ఉంటే రొయ్యలు బాగుంటాయని. వాటిని స్టీల్ బాక్స్లో పెట్టుకొని, చెప్పా కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 వీక్స్ ఉంటుంది. ఒకవేళ మనం బయటికి తీసుకుపోవాలంటే 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఉంటుందండి. ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్,